హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మొదటి శ్రావణ శుక్రవారం ప్రసాదం చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఒక కప్పు 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఒక కప్పు శనగబ్యాళ్ళు నానబెట్టుకొని దానికి తగినన్ని వాటర్ వేసి విజిల్ పెట్టాలండి. కొంచెం నెయ్యి వేస్తే పొంగకుండా ఉంటుంది. విజిల్స్ ఒక 3-4 విజిల్స్ పెడితే చాలు, ఎక్కువ నలగాల్సిన అవసరం లేదు. తర్వాత కప్పుకి కప్పున్నర, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కప్పున్నర తీసుకోండి. లేదు మాకు స్వీట్ పర్లేదు అనుకుంటే కప్పే తీసుకోండి బెల్లము. తర్వాత దాంట్లో 1/2 కప్పు వాటర్ వేసి అదంతా బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. శనగబ్యాళ్ళు ఉడికిపోయినాయండి, ఇట్లా స్పూన్తో నలుపుకోవాలి. మొత్తం స్మాష్ చేస్తే బాగుండదండి ప్రసాదము. పూర్ణంలాగానే ఉంటుంది కానీ ఇది ఒక డిఫరెంట్ స్టైల్. స్పూన్తో అలా స్మాష్ చేసుకుంటే చాలు. ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి. బెల్లం తీసేసి ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి. బెల్లం నీళ్ళల్లో ఏమైనా డస్ట్ ఉంటే అది వడగట్టుకుంటే వచ్చేస్తుంది, కాబట్టి డస్ట్ ఉంటే వడగట్టేసానండి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు అలాగే ఉడికించుకోవాలండి. ఇది ఇంకో గ్యాస్ స్టవ్ మీదకి మార్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష నా దగ్గర లేదు కాబట్టి ఓన్లీ జీడిపప్పు ఒకటే వేసి వేయించాను. నాకు యాలకుల పొడి నచ్చదండి స్వీట్స్లలో, అందుకు నేను యాలకుల పొడి వేయలేదు. మీకు నచ్చితే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. అదంతా ఉడికిన తర్వాత లాస్ట్లో పైన వేసుకోవాలి గార్నిష్. అంతే అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. వాటర్ అంతా ఇలా ఉడికిపోవాలండి, చాలా దగ్గరగా అయిపోవాలి అంతా. ఈ వీడియో శుక్రవారం తీశాను కానీ టైం లేక ఈరోజు ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు పెడుతున్నా అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః అండి.